అందరికీ నమస్కారం. మీరు ఈ సీడ్స్‌ని గుర్తుపట్టారా? నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదా! ఇవి చుక్కకూర సీడ్స్. చాలామంది కామెంట్ చేశారు. వీటిని ఇలా ఎందుకు చేయాలంటే నానబెడితే కనుక జెర్మినేషన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటది. ఇంకా పేడలో నానబెడితే ఇంకా మంచిగా జెర్మినేషన్ వస్తది. ఇవి చుక్కకూర సీడ్స్ అనమాట. మేము చుక్కకూరతో పాటు పాలకూర, బచ్చలి కూర కూడా వేసాము. అంటే మొక్కజొన్న వేసాం కదా! దాంట్లో కొంత భాగం అంటే ఆ ఏరియాలో కొంత భాగం మేము వెజిటేబుల్స్ వేసాం. ఇది లీఫీ వెజిటేబుల్స్ చుక్కకూర, పాలకూర, బచ్చలి కూర అనమాట. సో ఇదే బెడ్ ప్రిపేర్ చేస్తున్నాము. రేజ్డ్ బెడ్ అనమాట. ఇక్కడ మేము చూస్తున్నారు కదా, అలా సాయిల్ని కనుక తవ్వితే కొంచెం మంచిగా మనం సీడ్ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది కదా, అలా అని మేము బెడ్ని ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత ఏం చేసామంటే ఒక సీడ్స్ పెట్టడానికి లైన్ సోయింగ్ చేసాము. ఒక థ్రెడ్ తీసుకొని స్ట్రెయిట్‌గా రావడానికి చేయితోనన్నా వచ్చేస్తుంది, కానీ మేము అలా చేసామంతే. ఈ ఫస్ట్ 2 బెడ్స్ ఏమో పాలకేసాము, తర్వాత థర్డ్ బెడ్ చుక్కకూర వేసినాం, తర్వాత ఫోర్త్ బెడ్ ఏమో బచ్చలి కూర వేసినాం. అది జర్మినేషన్ అయిన తర్వాత కూడా ఎట్లా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. మా ఊళ్ళు ఇలా ఒకరు పెడుతుంటే ఒకరు కప్పడం అలా చేస్తున్నారు. లాస్ట్ బెడ్ వచ్చేసి పాలకూర. మేము ఇటు జాలి కట్టాం కదా, అంటే ఫెన్సింగ్ వేసాం కదా, అటు మొత్తం అంతా క్రీపర్స్ వేసాము. అవి జర్మినేషన్ వచ్చాక మీకు చూపెడతాను. ఇప్పుడు మా వర్క్ అంతా ఈ బెడ్స్ వెనకాల కూడా మొక్కజొన్నలే వేసాము, సీడ్ ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ జస్ట్ ఈ పోర్షన్ మాత్రమే లీఫీ వెజిటేబుల్స్ వేసాము, ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్కి ఎక్కువగా వర్క్ అనేది ఉంటుంది, మనం చెయ్యాలి. సో కొంచెం పోర్షన్ ఏది వేసాము. సో ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది కదా అని. అండ్ చూడాలి ఇది ఎలా వస్తుంది అనేది. మేమైతే ఇప్పటివరకైతే ఇది వేసినాం. మీరెవరైతే ఈ ఛానల్ని చూడలేదో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో